నేను రోజు ఈ పులిసెర మీద కూర్చొని ఎందుకు పూజ చేస్తాను తెలుసా? బతుకున్న పులి మీద కూర్చుంటే తినేస్తుందని. నా మీద గురువుగారికి ఎంత ప్రేమో. అవి కూడా నాకే. గింజలు ఉన్నాయి, తీసేసి తింటా. మేము తీసి తినకూడదా? తినకూడదు. నేను తింటే ఆరోగ్యం, నువ్వు తింటే అనారోగ్యం. సరే, పెట్టపోయారు కానీ పెళ్ళి అవుతలేదు చెప్పండి. ఏమైంది గురుగారు? పెళ్ళి అవుతుంది కానీ నీకు వచ్చే పెళ్ళం కనీ కాదు. మరి ఎవరు వస్తారు? మూడో వదిలేసిందో లేచిపోయిన బాబుతో వస్తారు. గురుగారు, దేశం మీద అందరికీ బాగా చెప్తారు జాతకం, నాకెందుకు ఇంత దరిద్రంగా చెప్తారు? నీ జాతకం అలా తగలడింది కనుక. తప్పు నా జాతకానికి కాదు, మిమ్మల్ని అడిగానే దాంది. అసలు అయినా ఈ మధ్య నేను అనుకునే బ్రహ్మాండంగా జరుగుతుంది గురుగారు. ఏమనుకున్నావు ఏంటి? అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయి అనుకున్నాను, కూలిపోయాయి. వీరప్పని చచ్చిపోతాడు అనుకున్నాను, చచ్చిపోయాడు. సునామీ వస్తుంది అనుకున్నాను, వచ్చింది. ఇవన్నీ పేపర్లో వార్తలు చూశాక అనుకున్నావా? అసలు అంతెందుకు, ఇప్పుడేమనుకున్నాను తెలుసా? ఈ పుచ్చకాయ నాకు పెట్టరనుకున్నాను, పెట్టలేదు. తప్పావు. తప్పావు. నీకు పెడదాం అనుకున్నా, తిను. వీడితో రివర్సల్ వస్తే కానీ వర్కౌట్ అవ్వదు. గింజలు ఉన్నాయి నాకే, గింజలు లేని నాకే. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలంతే. గురువుగారు, ఏంటి అంత స్పీడ్గా వచ్చావు? సంబంధం ఏమైనా కుదిరిందా? మీరిచ్చే బోర్డు జీతానికి నాకు పెళ్ళాం ఒకటి. ఏ జీతం సరిపోవటం లేదా ఏంటి? 2000. ఓహో, నీ చదువుకి నీ అనుభవానికి ఎంత అనుకుంటున్నావు ఏంటి? ఒక 3000 అన్నా. 3000? ఇది పట్టుకో, ఓ లెక్క చెప్తాను, క్యాలిక్యులేట్ చేయి. పొద్దున్నే టిఫిన్కి టీకి ఓ 15 రూపాయలు, మధ్యాహ్నం భోజనానికి ఓ 10 రూపాయలు, మళ్ళీ రాత్రి భోజనానికి ఓ 10 రూపాయలు. మొత్తం ఎంత? 65. దాన్ని 30 పెట్టేసవి. వేసా. ఎంత అయింది? 1950. అప్పుడప్పుడు ఎక్స్ట్రా టీలు తాగుతావు, నేను వదిలేసిన పుస్తకాయ ముక్కలు మిగులుతావు. నేను తిందాం అనుకున్న బజ్జీలు, బోండాలు, బిస్కెట్ కూడా నువ్వే తింటావు. కనీసం 10 రూపాయలు వేసుకోవాలిగా. న్యాయం. నెలకెంత? 750. ఇందాక దాన్ని కలుపు. కలిపే. ఎంత అయింది? 2700. అయిపోయింది. ఏంటయింది? ఇంకేముంది? ఇప్పుడు నువ్వు ఇక్కడే పడుకుంటున్నావు, నా బాత్రూమ్ అన్ని రకాల పనులకి వాడుకుంటాను, దానికి కూడా కొంత వేయాలిగా. వేసుకోవాలి. ఒక 20 రూపాయలు. 30 × 20 ఎంత? 600. పైదానికి కలుపు. 3300. అయిపోయింది. ఏంటయింది? ఇంకేముంది? ఇప్పుడు నా దగ్గర పని చేస్తుంటే మిర్చి బస్తాలు అమ్ముకురమ్మంట, అవి మార్కెట్ తీసుకెళ్తావు. మరి మార్కెట్లో ఎంతో కొంత నొక్కుతున్నావుగా. ఎంత? మీ ఇష్టం. ఓ 25 వేసుకున్నా. న్యాయం. 25 × 30. 750. 750. మొత్తం ఎంత? 4050. నువ్వు నన్ను ఎంత అడిగా? 3000. లెక్క ఎంత అయింది? 4050. అంటే నువ్వే నాకు 1050 ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, నీకు పెళ్ళి అవసరమా? చూసి ఎవడన్నా రోగం వచ్చిపోతాడు, నేను నీ దగ్గర పని చేసే పోయేటట్టున్నాను. ఆగో. మళ్ళీ ఏంటి? ఏంటి క్యాలిక్యులేటర్ తీసుకెళ్తా అమ్ము దెబ్బదామనా? నేను చెత్త కొప్పలేసిన ఆవిడ తీసుకో. గురువుగారు, రారా. నేను రాను. నీకే చెప్తున్నా, దిగు. నేను దిగను. నాకు పెళ్ళి ఎప్పుడు వద్దో కరెక్ట్గా మీరు జాతకం చెప్పే వరకు నేను చచ్చే దిగను. సరే చచ్చిపో. అదేమిటండి, పెద్ద మనిషి అయ్యండి చచ్చిపోమంటారు, మానవత్వం లేకుండా. మానవత్వం? సరే వెళ్ళి చూపించు, ఒక 5-6 కేజీలు. చూపిస్తామండి, చూపిస్తాం. చూపించు. ఇదిగో బాబు. రావద్దు, వస్తే దూకేస్తాను. బాబు బాబు ఆగాదు, ఆగమంటే. రావద్దని చెప్పానా? దగ్గరికి వచ్చామంటే దూకి చచ్చిపోతాను. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నువ్వెవరు? మా టీవీ కాదు. టీవీ నాయనా? కాదు. ఈ టీవీనా? కాదు. మరి నీకెందుకు చెప్పాలి? నేను దూకి చచ్చిపోతాను అంతే. నువ్వు దూకినా బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు ఈ తాడుతో ఊరేసుకొని చచ్చిపోతాను. అయినా చావకపోతే? ఈ విషయం దాకా చచ్చిపోతాను. అప్పటికి చావు రాకపోతే? కత్తితో గొంతు కోసుకొని చచ్చిపోతాను. నీకు భూమి మీద నూకలు తినే అవకాశం ఉండి బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? బాంబు పేల్చుకొని చచ్చిపోతాను. బాంబు లేదుగా. ఉంది. ఎక్కడా? నువ్వు కూర్చుని దాని మీదనే వేస్తే చచ్చిపోతావు. అదేమిటయ్యా, నన్ను బాంబు మీద కూర్చోబెట్టి అటెక్కడో చూస్తావు? అమ్మాయి స్నానం చేస్తుంటే నువ్వు చూడవేంటి? అమ్మాయా? స్నానమా? నాకు సరిగ్గా కనపడలేదే. లేస్తే కనపడు. లేస్తే కనపడుతుందా? ఏమైందండి? మానవత్వం మసైపోయింది. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతాచు. ఎవరు కావాలి? మిర్చి మల్లయ్య గారి కోసం అండి, జాతకం చూపించుకుందామనండి. ఆడిచ్చే 2000 ఎలాగో మనకు సరిపోవట్లేదు. ఈడిచ్చే డబ్బులు మనం నొక్కేస్తే పోరా? ఆ మాత్రం జాతకం మనం చెప్పలేమా ఏంటి? నేను మిర్చి మళ్ళీ ఇలా కనపట్టలేదా నీకు? అయ్యి బాబాయ్ బాబాయ్, మీరే మిర్చి మల్లయ్య గారండి. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు? అయ్యి బాబాయ్, భలే కనిపెట్టారండి.
ఆ హాత్ ఇలా పడే. ఇదిగోనండి. ఆ రెండో హాత్ని నీ జేబులో పెట్టి డబ్బులు తీసి ఈ హాత్లో పెట్టు. ఇదిగో పెట్టానండి. ఇప్పుడు ఈ డబ్బులు హాత్ తీసి నా జేబులో పెట్టు. పెట్టేసానండి. పెట్టు పెట్టు పెట్టు. ఇవాళ నీవి 2 వస్తువులు పోతాయ్యా. ఏంటండి అయ్యా? చెయ్యి చూసుకో. అయ్య బాబాయ్, నా 2 ఉంగరాలు పోయాయండి. చెప్పాను కదా నీవి 2 వస్తువులు పోతాయి. అందుకనేంటండి 3ది మిగిలిందే. మరే ఇప్పుడు నీ మ్యాటర్కి వద్దాం. ఆయ్ నీది పొరుగురు. అయ్యి బాబోయ్ బాబోయ్, అలా కనిపెట్టారండి. మరే నువ్వు రైల్లో గాని బస్సులో గాని నువ్వు చెప్పనివా నన్ను చెప్పనివా? మీరే చెప్పండి. నువ్వు బస్సులో వచ్చావు. అవునండి. నీకు పెళ్ళి అయిందండి. నేను చెప్పనివా అని నువ్వు చెప్తావా? లేదండి, మీరే చెప్పండి. నీకు పెళ్ళి అయింది. అయిందండి. నీకు పెళ్ళాం మీద డౌట్ ఉందండి. ఎలావా అని నువ్వు చూసావంటే అసలు అటు డబ్బు నా దగ్గర కింద వచ్చావు నువ్వు అసలు నేనేం మాట్లాడినా మీరే చెప్పండి. లేకపోతే ఊరికే నీకు 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు. ఇక్కడ పప్పులో కాలేస్తారా? నాకు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. ఒరే సన్నాసి ఇలారా. నేను చెప్పింది నీకు పుట్టిన వాళ్ళ గురించి కాదు, నీ పెళ్ళానికి పుట్టిన వాళ్ళ గురించి. అమ్మో మా గురుగారు వచ్చేస్తున్నారు. గురుగారా? ఆయన ఎవరన్నా? మిర్చి మలయ్య గారు. మీరెవరన్నా? రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు, మనం జంపు. ఇది ఎక్కడో విన్నట్టుందా? నమస్కారాలతో లాభమేంటిగానే ఏరాసం డబ్బు పంపించాడా? డబ్బు పంపించాడు, డబ్బుతో సహా కొత్త లిస్టు కూడా ఇచ్చాడు. ఈసారి తుపాకులు తక్కువ, బుల్లెట్స్ ఎక్కువ అడిగాడు. చూడు పులారా, దురద పుట్టినాడికి జాలిమ లోషన్ ఎంత అవసరమో తుపాకీ కొన్నాడికి బుల్లెట్లు అంత అవసరమయ్యా. అందుకే అడుగుంటాడు. ఆ వీరాస్వామి సామాన్యుడు కాదు సార్. సరుకు తొందరగా పంపించకపోతే మన బుల్లెట్లు లోడ్ చేసి మనకే గురి పెడతాడు. ఏమయ్యా, మనకి దక్షిణ దొరికింది కదా, ప్రసాదం వాడికి పంపిద్దాం. వీరాస్వామికి మనకి మధ్య పైన ఇంకోడు ఉన్నాడు కదా, అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు వెళ్ళి తుపాకులు చూసుకోండి. సర్దార్ అన్నా, నీ జన్మకుండలు తయారు చేశాను. ఇది నీ ఇష్టదైవం దగ్గర పెట్టుకుని 15 రోజుల పాటు మహామృత్యుంజయ జపం చెయ్యి. శనికి నీ మీద చాలా కోపంగా ఉందయ్యా. అది తెలుస్తూనే ఉంది. పైగా అంగార గ్రహం కూడా భూమికి దగ్గర అవుతున్నాడు. దగ్గరైతే ఏమవుద్ది? మీలో ఒకడు భూమి దూరం అవుతాడు. అన్నా ఏం కాదులే, నువ్వు ఈ కుండలు జాగ్రత్తగా దాచుకో. ఒకవేళ ఇది ఎక్కడైనా పోతే నువ్వు పోతావు. వస్తా అన్నా. ఇట్రారా గురిగారు. ఇప్పుడు నేనేదో వాళ్ళతో బిజినెస్ మాట్లాడుకుంటున్నా, మధ్యలో నేను మాట్లాడమని నేను అడిగానా? ఇప్పుడు మీరు జాతకాలు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారని నేను అడిగాను. లేదు. మిర్చి వ్యాపారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని నేను అడిగాను. లేదు. మిర్చిలో తుపాకులు పెట్టి అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారని నేను అడిగాను. లేదు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నారు? రే, ఇక్కడ యజమాని నేనా నువ్వా? అది కూడా తెలీదా? హలో, ఎవరు? సార్, నేను యాదవ్ మాట్లాడుతున్నాను. చిన్న మిస్టేక్ జరిగింది సార్. ట్రాఫిక్ లో మనం చంపిన నర్సింగ్ గారి సెల్ ఫోన్ పోలీసులు దొరికింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏడవండి. ఆ సెల్లో ఏం మెసేజ్ ఉందో మనకు తెలియదు. ఈ రాత్రికే కన్సైన్మెంట్ వస్తాను, జాగ్రత్త. గురువుగారు, నాకు పెళ్ళి అవదని గుండె పగిలిపోయే మాట చెప్పారు. టెన్షన్గా ఉందండి. అవుతుందని ఆశీర్వదించండి. నీకు పెళ్ళి అవ్వాలని నాకు ఉందిరా. అందమైన పెళ్ళం వస్తే ఉపయోగం ఉంటుంది. ఎవరికి? నీకే. అదే కదా. ఏయ్, పైకి ఇలా మామూలుగా ఉంటావు కానీ నీ గొంతు సూపరు. నువ్వు పాట పాడుతుంటే ఘంటసాల, జయసుదాస్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, అప్పుడప్పుడు ఉదిత్ నారాయణ కూడా గుర్తుకొస్తాడు. అవును, జలుబు చేసినప్పుడు. ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తున్నట్లేదు. అవును గురుగారు. వెళ్ళిపోయి బాగోదు. ఎక్కువ మంది గుడ్డలు కాదు, గొంతు. పాడై పడై అంతేనంటారా? కుమ్మేస్తా. అది చిలకమ్మ చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడిరే ఎంత సందడి చేరా. ఆ కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. రేయ్, ఈ ఏరియాలో ఈవ్ టీసింగ్ ఎక్కువగా ఉందంటే వారం నుంచి కాపేసా. దొరికావు, కుమ్మేస్తా పదరా. దండ పెడతా. గురుగారు
నన్న మిమ్మల్ని తప్పు నాయన పరిచయం లేని వాడు పట్టుకున్న గురువు గారని పిలవ కొట్టాడు దెబ్బ